ఎవరది అంతలా చూస్తున్నావు? ఏ సోనల్ చౌహాన్, ఆ అమ్మాయి పేరు తెలీదా? పేరెప్పుడు వినలేదే. ఏ లెజెండ్, షేర్, సైజ్ జీరో, పండగ చేసుకో చాలా సినిమాల్లోనే చేసింది. ఫస్ట్ లో రెయిన్బో అనే సినిమాలో కూడా చేసింది. మంచి మంచి యాక్ట్రెస్. మంచి ఇన్ఫర్మేషన్ ఉందా నీ దగ్గర? మన మెమరీ గురించి తెలుసు కదా, ఒక్కసారి తెలిస్తే ఏది మర్చిపోం. ఓహో, మన ఫస్ట్ టైం ఎప్పుడు కలిసాం? డేట్ చెప్పు. నూరు తిన్నగా ఉండదు. ఈ రోజు ఇంట్లో వంటలేదు, దాన్నొచ్చి వండమను. ఏమండి, ఏంటండి కాంబినేషన్? ఎవడైనా ఇలా కొంటాడా? కొత్త ట్రెండ్, బాగుంటుంది. ఎప్పుడు ఏంటి మనిషి. ఇదిగో తినడానికి ఏముండేవో? బిర్యానీ విత్ కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి. అదెందుకు మళ్ళీ కాంబినేషన్? కొత్త ట్రెండ్, బాగుంటుంది. నాతో ఎదవేషాలు వేస్తే ఇలాగే ఉంటది. పండక్కి మీరందరూ తప్పకుండా రావాలి, సరేనా అన్నయ్య? ఓకే ఓకే, పండక్కి మా వాళ్ళందరినీ రమ్మని చెప్పాను, మీరు కూడా పిలవండి. హలో, అది పండక్కి మేము ఉపవాసం ఉంటున్నామండి. ఉపవాసానికి మా ఇంటికి వచ్చేయండి. సాయంత్రం అయిపోయాక గుళ్ళో ప్రసాదం తిని వెళ్ళిపోదురు గాని. ఎక్కడ లేని పినాస్తానో నేర్చుకుంటున్నారు ఈ మధ్యన. హలో, పీనాస్తానం కాదు, మీ వాళ్ళు సోమాలియాలో అనాథ పీనుగులు తింటారు. నా వల్ల కాదమ్మా వాళ్ళని భరించడం. లాస్ట్ టైం 3 మనుషులకి 12,000 అయింది. వాళ్ళని భరించాలంటే ఏదైనా సహాయం అనేది పెట్టుకోవాలి. మా వాళ్ళేమన్నా అంటే నేను అస్సలు ఊరుకోను, చాలా హర్ట్ అవుతాను. అదే కదా కావాల్సింది. థ్యాంక్స్. ఎస్. ఉప్పు తక్కువైందే. బర్త్డే కదా, నీకొక సర్ప్రైజ్. ఓకే, నేను రెడీ. ఎలా? ఎప్పుడు అదే గోలా? కళ్ళు మూసుకునుండు, కళ్ళు తెరవద్దు, ఇప్పుడే వస్తున్నా. ఏం చేస్తున్నావు? హ్యాపీ బర్త్డే. హే, ఏంటి ఇన్ని గిఫ్ట్స్ కొనేసావు? ఓపెన్ చేయి, సర్ప్రైజ్ అవుతావు. ఏంటిది? మేకప్ కిట్. నీ బర్త్డే కదా అందుకనే కొనుక్కున్నా. ఇది ఓపెన్ చేయి, చాలా థ్రిల్ అవుతావు. చాలా కాస్ట్లీ. నీ బర్త్డే కదా అందుకనే కొనుక్కున్నా. ఇదైతే నీకు పక్కాగా నచ్చుతుంది. లేటెస్ట్ డిజైన్స్. నీ బర్త్డే కదా అందుకనే కొనుక్కున్నా. నీకు కావాల్సినవన్నీ కొనుక్కుంటే దాన్ని నాకు గిఫ్ట్ ఇవ్వడం రే. అడిగినప్పుడు కొనకపోతే ఇలానే ఉంటది. ఎస్. అడిగేద్దాం. సుబ్బు, ఏవండి ఏవండి ఏమండినా, ఏం కావాలి? బయటికి వేసుకోవడానికి ఒక్క మంచి డ్రెస్ కూడా లేదండి. ఏంటలా చూస్తున్నారు? ఇవన్నీ పాతవి, వేసుకోలేను. అయితే పనమ్మాయికి ఇచ్చి. ఇంత కాస్ట్లీ బట్టలు ఎవరైనా పనామకి ఇస్తారా? పోనీ ఇంట్లో వేసుకో. ఇచ్చా? ఇంత మంచి బట్టలు ఎవరైనా ఇంట్లో వేసుకుంటారా? బయటికి వేసుకెళ్ళొచ్చు కదా. ఇవన్నీ ఓల్డ్ ఫ్యాషన్, బయటకి వేసుకెళ్ళాను. ప్లీజ్ అండి, కొత్తవి కొనివ్వండి ప్లీజ్. దీపావళికి మా నాన్నగారు నాకు 3 గంటలు కాల్చుకునే సామాన్లు కొనిచ్చేవారు తెలుసా. నాకు అలాగే అలవాటు. సో స్వీట్. ఎక్కువ పొగొచ్చేది కొనద్దు, మంచిది కాదు హెల్త్ కి. నేను చెప్పిన 10,000 వాళ్ళ కొన్నారా? ఆ బ్రాండే కొనండి, నేను చెప్పిందే. ఎక్కువ సౌండ్ వచ్చేవి కొనద్దు. వస్తున్నా. అమ్మయ్యా, వచ్చేసారా? చెప్పినవన్నీ తెచ్చారా? నువ్వు చెప్పినట్టే తెచ్చా అన్ని. ఏంటిది? అగ్గిపెట్లు. ఇంచుమించుగా 150 అగ్గిపెట్లున్నాయి. పెట్టికి 60 పుల్లల చొప్పున ఉన్నాయి. పుల్లలన్నీ కాలేదాకా పట్టుకున్నా సుమారుగా 5 గంటల సేపు కాల్చుకోవచ్చు. ఇంత పిసినారని తెలుసుంటే నిన్న అసలు చేసుకునేదాన్నే కాదు. బై ది వే, హ్యాపీ దీపావళి. నీ బొంద. గుడ్ క్యాచ్.